ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం చాప్టర్లో మనకున్న మౌలిక సదుపాయాల్లో ఇంకొక మౌలిక సదుపాయాల్ని యాడ్ చేయడం జరిగింది. ఐ రిట్రీవల్ సెంటర్ అంటే ఎవరెవరు ఐని ప్లెడ్జ్ చేసి ఉంటారు, అంటే నేను చనిపోయిన తర్వాత ఐలో ఉన్నటువంటి కార్నియా అనే ఒక భాగం ఏముంది, దాని ద్వారా దృష్టి అనేది మనకేం కనపడుతుంది, దాన్ని డొనేట్ చేసిన వెంటనే అంటే చనిపోయిన తర్వాత 6 గంటల లోపల దాన్ని మనము రిట్రీవ్ చేసుకోవాలి. అలాగే 72 గంటల లోపల దాన్ని ఎవరికి అవసరం ఉంది వాళ్ళకి చేర్చాలి. సో ఈ ఒక ప్రక్రియలో ఈ సమయం అనేది మనకు చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ రిట్రీవల్ సెంటర్ అనేది మరీ చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా స్థాయిలోనే ఈ ఒక రిట్రీవల్ సెంటర్ని మనం ఇప్పుడు ఏర్పాటు చేయగలిగాం. ఇక్కడ కావాల్సినటువంటి పరికరాలు సింపుల్ కౌన్సిలింగ్ అండ్ రిజిస్టర్స్, రెఫ్రిజరేషన్ మరియు దానికి కావాల్సినటువంటి పరికరాలు అండ్ ఫుల్ సెటప్ ఇవన్నీ కూడా ఈరోజు డాక్టర్ కుళ్ళయ్యప్ప గారి పేరు మీద వచ్చింది. అంటే ఆయన కొడుకు గారు డాక్టర్ గారు ఇది డొనేషన్ చేయటం జరిగింది. సో వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బృందం, భారతి గారు మరియు అన్ని బృందం వాళ్ళ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో దీన్ని ఐ ప్రాసెసింగ్ సెంటర్ కూడా, అంటే ఇంకా మనకు కావాల్సినటువంటి పరికరాలు లమైనార్ ఫ్లో ఉండొచ్చు, అలాగే -4 degrees Celsius దాకా కావాల్సినటువంటి రెఫ్రిజరేషన్, ఈ రెండు కూడా చేస్తూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంటర్గా చేస్తే రాయలసీమలో ఈ భాగంలో అంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి లేదా బెంగళూరుకి వెళ్ళాలి, కర్నూలులో కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, తిరుపతిలో ఉంది. సో అంత దూరం వెళ్లకుండా మనం ఇక్కడ ఇది ఏర్పాటు చేయగలుగుతాం. దీంతో ఆర్గన్ డొనేషన్ చేయాల్సినటువంటి వాళ్ళు అంటే ఆయన్ని ప్లెడ్జ్ చేసే వాళ్ళు కూడా పెంచే కార్యక్రమం నెక్స్ట్ చేయబోతున్నాము. ఇవన్నీ కార్యక్రమంతో సో ఇప్పటికే అనంతపురం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ సంవత్సరం హైయెస్ట్ మెంబర్షిప్ కూడా తీసుకోవడం, అలాగే ఎక్కువ CSR కూడా మొబిలైజ్ చేయడం, ఇందులో చాలా ముందు ఉంటూ ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 స్థానంలో ఉన్నామని చెప్పడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ నేపథ్యంలో పనిచేసినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం చాప్టర్ అన్ని ఆఫీస్ బేరర్స్, సభ్యులు, వాలంటీర్స్, పాత్రికేయులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను.